విద్యార్థులు ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజురెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాండ్రా ఎల్లారెడ్డిగూడెం హైస్కూల్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ సభ్యులు కన్నబోయిన నరసింహ, పాలకూరు రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణయ్య, హిమ్మజ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గీత తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికోసం మనము ఏం చేయాలి అంటే దానికోసం ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. ప్లాన్ అంటే ఇట్లా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుంటాం. మనము ఏ విధంగా లక్ష్యాన్ని సాధించాలి అంటే మనము డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము 10/10 పాస్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం 10/10 మన టార్గెట్ 10/10. మన సినిమాలో మహేష్ బాబు అనుకుంటాం, మన బిజినెస్ అంటే మనొక డైలాగ్ చెప్తారు, గుర్తుందా మీకు? గుర్తుండాలే. అయితే ఎప్పటికప్పుడు సినిమా తిరిగి బయట బ్లాక్ అయిపోతే వాడు పండుగ అదేది పోకిరి కాదు, అది పోకిరి తిరుగు పోకిరి కదా అది. పోగిరి కాదని అనుకున్నా కాదా? అయితే బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ చెప్తుంది. అంటే మీకు అది పోగిరి కాదన్న విషయం, బిజినెస్ మ్యాన్ కాదన్న విషయం తెలిసిపోయింది, గుర్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను చెప్తున్నా అంటే నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అంటారు. కొడితే తిమ్మ తిరిగిపోవాలి. ఏం తిరిగిపోవాలి? తిమ్మ తిరిగిపోవాలి. అంటే మన టార్గెట్ ఏంటి? 10/10. 10కు 11 వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రయత్నం చేయాలి, కానీ 10/10. కానీ ఏం చెప్తుంటో మన ప్రయత్నం అనేది 10/10 కోసం ప్రయత్నం చేయాలి. 10/10 కోసం చేస్తాం. ఓకే, రేపు 9 వచ్చింది, 8 వచ్చింది, 7 వచ్చింది, దానికి 10/10 వస్తేనే నెంబర్ 1 లేకపోతే 0 అని ఎలా లేదు. మన టార్గెట్ మాత్రం 10/10. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకునండి. నెక్స్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ గురించి కూడా వస్తుంది సబ్జెక్టు. ఓకే, ఏంటి అంటే మనము 10/10 కోసము మనము ప్రయత్నం చేస్తాం. ఓకే, 10/10 రావాలంటే మనకు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ టోటల్ 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు 10/10 వస్తేనే 10/10 వస్తుందా? లేకపోతే ఒక 4 వచ్చి 2 రాకుండా వస్తుందా? అన్నీ రావాలి. మరి నాకు 10/10 రావాలా? నాకు ఇది అంటే భయం, నాకు ఇది అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే మరి 10/10 వస్తుందా? మనకి ఇది రావాలా? మ్యాథ్స్ రావాలా? ఫస్ట్ భయపడదు. ఏ సబ్జెక్ట్ చూసైనా భయపడద్దు. కష్టమని మనము దాని మీద అధైర్యపడదు. ఓకే, మనకు ఈ 6 సబ్జెక్టులో ఒక సబ్జెక్టు మనకు ఇబ్బంది ఉంటుంది. మనం ఏం చేయాలి? 10/10 సాధించాలి కదా. సాధించాలంటే ప్రతి ఒక్క సబ్జెక్టు మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మ్యాథ్స్ కష్టమో భయమో ఏదో అనుకుంటాం. ఆ మ్యాథ్స్ని మనం వదిలేస్తామా? వదిలేసి మనం 10/10 సాధించగలుగుతామా? కనీసం పాస్ అవ్వగలుగుతామా? కానీ మనం ఏం చేయాలి? మనము ఎక్కడైనా రేపు ఎగ్జామ్ ముందు ఎందుకు బట్టి పోయినామని చెప్పేసి బాధ్యత ఉంటుందా? ఎవరో అనిపిస్తారు అనుకున్నాం, ఏదో అనిపించి పాస్ అయితే చాలనుకుంటున్నాం. అయినా కూడా 10/10 వస్తుందా? కానీ మనం ఏం చేయాలా? ఏదైతే కష్టమో ఆ కష్టమైన సబ్జెక్టుని మనము ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం చేయాలా? మనకి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వచ్చిన దాని మీద మనం మన పక్కా కొద్దిగా మంచిగా స్టూడెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మన ఇంట్లో అన్నలు అక్కలు ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని గెలవని విషయాన్ని ఖచ్చితంగా పనిగట్టుకొని తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైతుంది? మ్యాథ్స్ ఉంది. వాస్తవం చెప్పాలంటే నాకు వరకు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది. నేను ఏం చేయాలి నాకు ఆ టైంలో ఎవరు చెప్పలే. వాస్తవం కూడా నాకు వస్తలేదు, ఏం చేయాలి అని చెప్పేసి అంటే నాకు అశోక్ సార్ అని ఒక వేరే స్కూల్లో ఆ స్కూల్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక 2 months క్లాస్ ట్యూషన్. అప్పట్లో 50 రూపాయలు నెలకనుకున్నాను.
ట్యూషన్ పోయి ఆ మ్యాథ్స్ నేర్చుకొని మ్యాథ్స్ రెండింటిలో పర్ఫెక్ట్ అయితే ప్రభుత్వం పెద్ద పెడితే మంచి స్కూల్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది మా ముగ్గురులో చేసాం. ఎందుకు చేశాము అంటే మాకు ఆ రోజు ఒక మైండ్లో మాకు వెలిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నాం, ఇప్పుడు కూడా నేను వెలిగించుకోకపోతే మేము ఒక విషయాన్ని సమాచారం ఇస్తున్నాం, దాన్ని మరి మీరు చూసుకోకపోతే ఎట్లా? చూసుకోవాలి. Shivani, yes, very good, very good. That's super, super. నీ పేరు ఏంటి? గణేష్. అయితే ఇంకా అందరిని అడగద్దు, అందరిని అడిగితే ఒకరు చెప్తే చెప్పాలి ఖచ్చితంగా. అంటే మాకు చెప్పకుండా మీకు మీరు చెప్పుకోవాలి. నీ పేరు ఏంటి? గణేష్. ఎస్. అయితే ఇప్పుడు మనం లక్ష్యం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే అంశాన్ని మనము నిర్ణయం తీసుకోవాలి. పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏం చేస్తున్నాం? నువ్వు పోలీసు కావాలి, లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేయాల్సి ఉంటుంది? కష్టపడాలి, చదవాలి, రీడింగ్ మంచిగా చదవాలి, అన్ని ఎగ్జామ్ రాయాలి, ట్రైనింగ్ పోవాలి, సక్సెస్ కావాలి, అవి మార్కులు కొట్టాలి. అయితే లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలా? కష్టపడి చదవాలి. కష్టపడి చదవాలని చెప్పేసి అంటే ఏంటంటే